మాన్యశ్రీ అంటే లక్ష్మి, నివాసులు అంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కలకలలాడుతూ ఉండే మందిరమే శ్రీనివాసం. మాన్యశ్రీ శ్రీనివాస చౌదరి సార్ చిన్నప్పటి నుండే లక్ష్మీ కళను పరిపూర్ణంగా కలిగి ఉన్నవారు. కానీ వాగ్దేవి అయిన చతుషష్ఠి కళలకు అధినేత్రి అయిన సరస్వతీదేవి కృపాకటాక్షం కోసం నిత్యం తహతహలాడేవారు. తన చిన్నప్పటి చదువు ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. బాల్యదశ అంటే ఏమిటో సార్కు చిన్నప్పుడే బాగా తెలుసు. బాల్యం అంటే భగవంతుడు పిల్లలకు ప్రతి అణువణువున నిండి ఉండే సమాహారమే బాల్యం. మనిషి జీవన పుస్తకంలో ఒక గొప్ప అధ్యాయం బాల్యం. జీవన వృక్షానికి బాల్యమే మూలాధారం అని గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తి మన కరస్పాండెంట్ సార్. తాను ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల మరియు ఇంటర్ మరియు డిగ్రీ ఆపై చదువులు ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికీ తాను చదివిన విద్యా సంస్థలలో అరాకొర సౌకర్యాల దృష్ట్యా తాను విద్యా విషయాలతో అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఇలాంటి స్థితి మరి ఏ చిన్నారులకు కూడా రాకూడదనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయబడిన ఓ విద్యా సంస్థే ఈ సిద్ధార్థ్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. మంచి ఆలోచనలతో 2001లో సిద్ధార్థ్ విద్యా సంస్థకు ఓ చక్కటి రూపకల్పన జరిగింది. అటు మసక చీకటిలోనూ ఇటు మసక వెలుతురులోనూ జయజిప్యమానంగా వెలుగునిచ్చేదే సంధ్య. శ్రీమతి సంధ్యారాణిగా పాఠశాలకు ప్రధానాచార్యునిగా 2001లో ఎదురులేని ధీర వనితగా నిలిచారు. కొంతమంది పదవుల వల్ల అలంకరింపబడతారు, కొంతమంది ఆ పదవులకే అలంకారం తెస్తారు. రెండవ కోవకు చెందినవారు మన ప్రధానాచార్యుని అయిన శ్రీమతి సంధ్యారాణి మేడం గారు. సిద్ధార్థ్ విద్యా సంస్థ అనబడే కోటకు ప్రధానాచార్యునిగా తానున్న పదవికి గొప్ప అలంకారం తెచ్చిన ఘనత సంధ్యారాణి మేడం గారికే చెందుతుంది. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట. అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.
ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులుగా సిద్ధార్థ సామూహిక పాఠశాలల కోసం మెదక్ పట్టణంలో అవతరించిన మచ్చలేని మాణిక్యాలు మాన్యశ్రీ శ్రీనివాస్ చౌదరి గారు మరియు సంధ్యారాణి మేడం గారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఉద్దేశంతో బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగినది. సుదూర ప్రాంతాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతిని ప్రారంభించడం జరిగింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఈ విధంగా తమ కర్తవ్య నిష్టలతో విద్యార్థులకు చక్కని విద్యాబుద్ధులు నేర్పడంలో, విద్యాతృష్ణలో నిష్ణాతులైన గొప్పవారైన ఆచార్య బృందాన్ని ఎన్నుకొని చక్కటి ప్రణాళికలను తయారు చేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. కలతలు లేని మాన్యశ్రీ శ్రీనివాస చౌదరి సార్, శ్రీమతి సంధ్యారాణి మేడం ఇద్దరు కలిసి సాగించారు సిద్ధార్థ్ విద్యా సంస్థల జైత్ర యాత్ర. विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. सप्तस्वरामृतज्ञानप्रदाय गुरवे नमः. ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఈ విద్యాలయం ఎంతోమంది విద్యార్థులను ఎన్ఐటి, ఐఐటి మరియు ఎంబీబీఎస్లుగా తీర్చిదిద్దింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha.